హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి జరుపుకునే వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. సో, విజయవాడ పరిస్థితి కొంచెం బాధ అనిపిస్తుంది. సో, వాళ్ళు కూడా నార్మల్ అయిపోతారు. మనం చేయవలసిందేంటంటే, మీరు ఎవరైతే ఇష్టదైవంగా మీ దేవుడిని ఎవరైతే నమ్ముకుంటారో, వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళకి మంచి జరగాలని దండం పెట్టుకోండి. అదే వాళ్ళకి ఆశీస్సు కింద మారుతుంది. సో, ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళిపోదాం. మనం మనీ పరంగా లేతే వస్తు రూపేణ సాయం చేయలేము అనుకున్నప్పుడు, మనం మనస్ఫూర్తిగా వాళ్ళకి మంచి జరగాలని తలుచుకున్నా అది వాళ్ళకి చేరుతుంది. సో, ఇప్పుడు వీడియోలోకెళ్దాం. ఫస్ట్ బిట్. -5 మరియు +5ల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు కలవు? -5కి +5కి మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు కలవంటే, ఇది ఒక సంఖ్యారేఖపై వేసుకుంటే మనకి ఇదొక సంఖ్యారేఖ అంటే ఆల్రెడీ నేను బిట్స్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇదొక సంఖ్యారేఖ అనుకుంటే ఇక్కడ 0 ఉంటుంది. సో, 1 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. ఇవి నెగెటివ్ నెంబర్స్. ఇక్కడ 0 నుంచి 1, 2, 3, 4, 5 +5 ఇక్కడ -5 వరకేసాం. సో, ఈ రెండింటి మధ్యలో అన్నారు. మధ్య ఎన్ని పూర్ణాంకాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చినాయి. పూర్ణాంకాలు కాదు, పూర్ణ సంఖ్యలు ఇవి. సో, పూర్ణ సంఖ్యలు అడిగారు. పూర్ణాంకాలు అంటే మనకి 0 ఒకటే వస్తుంది. 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ పూర్ణ సంఖ్యలు అడిగారు కాబట్టి -4 నుంచి -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 అనేవి. సో, ఇవి ఎన్ని వచ్చినాయి మొత్తం 9 వచ్చినాయి. సో, ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ బిట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇన్ ద ఫాలోయింగ్ అంటే క్రింది గుణకారంలో ఏ విలువను కనుగొనమన్నారు. సో, మనకి ఇక్కడ ఇచ్చిందే కరెక్ట్గా ఇవ్వలేదు. కరెక్ట్గా ఇక్కడ ఏముంది? సో, ఈ వాల్యూ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఇది యాడ్ స్కోర్ కింద వస్తుంది. వాళ్ళే తప్పించారు కాబట్టి అది యాడ్ స్కోర్ అవుతుంది. 93 చూద్దాం ఒకసారి. 6 గంటలు 2, 4, 6, 8, 10 మరియు 12 సెకండ్ల కాల వ్యవధిలో మ్రోగడం మొదలుపెట్టాయి. అవి ఏ సమయానికి ఒకేసారి కలిసి మోగుతాయి? అంటే 6 గంటలకి 2, 4, 6, 8, 10 మరియు 12 సెకండ్ల కాల వ్యవధిలో మ్రోగడం మొదలుపెట్టాయి. అవి ఏ సమయానికి ఒకేసారి కలిసి మోగుతాయి అంటే, సో 2, 4, 6, 8, 10, 12కి ఎల్సిఎం కడతాం. సో, ఎల్సిఎం కడితే మనకి ఆన్సర్ వస్తుంది. 2, 4, 6, 8, 10, 12కి ఎల్సిఎం కడితే మనకి 120 వచ్చింది. సో, మళ్ళీ ఆన్సర్ ఏంటంటే 120. అవి మళ్ళీ ఏ సమయానికి ఒకేసారి కలిసి మోగుతాయంటే 120 సెకండ్ల తర్వాత. నెక్స్ట్ 94. x యూనిట్లు భుజముగా గల చతురస్రం యొక్క వైశాల్యం x యూనిట్లుగా భూమిగా గల త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు అయిన త్రిభుజం ఎత్తు యూనిట్లలో ఎంత అన్నారు. సో, మనకి చతురస్ర వైశాల్యం ఈక్వల్ టు త్రిభుజ వైశాల్యంకు రెట్టింపు అన్నారు. సో, చతురస్ర వైశాల్యం ఎంత? x² ఈక్వల్ టు త్రిభుజ వైశాల్యం ఏంటి? హాఫ్ BH కదా. సో, ఇది మనం B అనుకుంటే ఇది H అనుకుంటే భుజం x అవుతుంది, ఎత్తు A అవుతుంది. సో, x² ఈక్వల్ టు 2 × 1/2 × x × A అవుతుంది. సో, x² ఈక్వల్ టు x × A. ఈ x అనేది x²లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు A అవుతుంది. సో, మనకి ఎత్తు ఏమవుతుంది? A ఈక్వల్ టు x అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 95. 4 లీటర్ల 50 మిల్లీలీటర్లు డివైడెడ్ బై 4 విలువ ఎంత అన్నారు. సో, 4 లీటర్ల 50 మిల్లీలీటర్లు డివైడెడ్ బై 4 అంటే ఇది ఎంత అవుతుంది మనకి? లీటర్కి మిల్లీలీటర్లు ఎంత? 1000 కాబట్టి 4000 ప్లస్ 500 చేస్తే 4500 అవుతుంది. సో, 4500 బై 4 చేస్తే మనకి 1125. సో, ఈ 1125ని ఎలా రాయొచ్చు మనం? 1 లీటరు 125 మిల్లీలీటర్లు అవుతుంది. సో, 1000 ప్లస్ 125 ఇది మిల్లీలీటర్లు, ఇది లీటర్లు. అంటే 1 లీటరు ఇది 1 లీటర్ అవుతుంది. 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు కాబట్టి 1 లీటరు 125 మిల్లీలీటర్లు అవుతుంది. ఇది ఆన్సర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ M అనే అక్షరాన్ని అద్దంలో నిలువుగా చూసినప్పుడు దాని ప్రతిబింబం ఏమవుతుంది? M వస్తుంది.
సో ఎంని మిర్రర్లో చూస్తే మళ్ళీ సేమ్ ఎంలానే ఉంటుంది. నెక్స్ట్ 5, 8, 15ల యొక్క 4వ అనుపాతం కనుగొనమన్నారు. సో మనకి ఇక్కడ చిన్న ఫార్ములా ఉంది. ఏబిసి అనుపాతానికి సంబంధించింది. ఏ బి సి యొక్క 4వ అనుపాతం డి ఈక్వల్ టు బీసీ బై ఏ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏ అంటే ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. సో ఏ ఈక్వల్ టు 5 ఇక్కడ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చారు, బి ఈక్వల్ టు 8 ఇచ్చారు, సి ఈక్వల్ టు 15 ఇచ్చారు. సో ఏమవుతుంది? డి ఈక్వల్ టు బీసీ. బి అంటే 8 × 15/5 ఇది ఏ కదా. సో 5 అనేది 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 8 0 ఎంత? 24. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ మనకి. నెక్స్ట్ 1/1 + x⁻−m ప్లస్ 1/1 + x⁻mను సూక్ష్మీకరించగా అన్నారు. సో ఇది మనం సూక్ష్మీకరించాలి. ఇది తీసుకుంటే 1 + 1 + x⁻m ప్లస్ 1/1 + x⁻m దీన్ని సూక్ష్మీకరించగా అంటే 1 + 1/xని మనం ఈ x⁻m - m అనేది ఏ విధంగా మారుతుందంటే 1/x⁻m కింద మారుతుంది. సో దాన్నే ఈ ప్లేస్లో ఈ వాల్యూని వేసుకుంటాం. 1/1 + 1/x⁻m. సో దీనికి ఎల్సిఎం కడితే మనకి ఏమవుతుంది? x⁻m + 1 అవుతుంది. 1/x⁻m + 1/x⁻m అవుతుంది. సో ఇది సేమ్ అదే మారదు, ఇది మారదు, ఈ వాల్యూ మారదు, సేమ్ అదే వేసుకుంటాం. ప్లస్ 1 + 1 + x⁻m. సో దీన్ని మనం ఈ x⁻m అనేది పైకి వస్తుంది. 1 × x⁻m అవుతుంది. సో x⁻m ఈ భిన్నం ఇక్కడ 1/x⁻m + 1/x⁻m కాబట్టి x⁻m అనేది పైకి వస్తుంది. సో x⁻m/x⁻m + 1 ఇక్కడ 1 + 1/1 + x⁻m. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. ఇది 1 + x⁻m + 1 అన్న 1 + x⁻m అన్న ఒకటే కాబట్టి మనకి డినామినేటర్ సేమ్ ఉంది. సో డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? x⁻m + 1 x⁻m + 1 ఇక్కడ x⁻m + 1 x⁻m + 1. సో ఈ రెండు టర్మ్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ ఒక వృత్త వ్యాసార్థం 50% పెంచినా దాని వైశాల్యం నందు పెరుగుదల శాతం ఎంత అన్నారు. సో మనకి దీనికి ఫార్ములా ఉంది. పెరుగుదల శాతం ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే 2x + x²/100 ఇది ఫార్ములా. పెరుగుదల శాతం అంటే మనకి వృత్త వ్యాసార్థం 50% పెంచినా దాని వైశాల్యం నందు పెరుగుదల శాతం అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి x అంటే ఎంత? ఇక్కడ పెంచినా అన్నారు. ఎంత పెంచారు? 50% పెంచారు. సో ఇది మనకి x అవుతుంది. సో x = 50% కాబట్టి 2 × 50 ప్లస్ ఇక్కడ x² కదా. x² అంటే 50 × 50/100. సో సింప్లిఫై చేస్తే ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 0 0 2 × 50 అంటే 100 ప్లస్ 5 5 0 ఎంత? 25. 100 + 25 అంటే 125. మనకి ఎంత శాతం పెరిగింది వైశాల్యంలో? 125. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ √1331 విలువ ఎంత అన్నారు. సో మనకి 1331 విలువ ఎంత అంటే ఇది 11³ 11³ కాబట్టి √11³ అంటే ఎంత వస్తుంది? మనకి 11 వస్తుంది. సో అదే చేసాను. √1331 = మనం √11 × 11 × 11 చేస్తామంటే సో మీకు అంతగా డౌట్ ఉంటే 11 11 0 ఎంత? 121 121 × 11 చేస్తాం. 121 121 1331. సో ఇదే వచ్చింది మనకి 11³ అంటే 1331. ³ అన్నారు కాబట్టి మనకి 11 వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఒక ట్యాంకును 6 నీటి కుళాయిలు 1 గంట 20 నిమిషాల్లో నింపిన 5 కుళాయిలు ఆ ట్యాంకును నింపుటకు పట్టు కాలము నిమిషాల్లో ఎంత అన్నారు. సో మనకి ఇక్కడ నీటి కుళాయిలది ఇచ్చారు, సమయం ఇచ్చారు. 6 నీటి కుళాయిలు నింపడానికి పట్టే టైం ఎంత? 1 గంట 20 నిమిషాలు. సో 1 గంట 20 నిమిషాలు అంటే 1 గంట అంటే ఎంత? 60 నిమిషాలు. 60 + 20 ఎంత? 80 నిమిషాలు అయింది. 6 నీటి కుళాయిలు నిండడానికి పట్టే కాలం 80 నిమిషాలు అయితే 5 నీటి కుళాయిలు నింపడానికి పట్టే కాలము ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే షార్ట్ కట్ ఫార్ములా ఇది ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది వేస్తాం. సో ఇక్కడ ఉన్నది
ఎక్కువ తక్కువ అంటే ఎక్కువ ఎంత 6/5 ఇంటూ 80 చేస్తే మనకి ఎంత వచ్చింది 96 నిమిషాలు వచ్చింది సింప్లిఫై చేస్తే. సో ఇది ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్రింది వానిలో 2x + 3 = 9 దేన్ని సూచిస్తుంది అంటే మనకి ఈక్వల్ టు వచ్చిందంటేనే సమీకరణం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఈ ఈక్వల్ టు 9 లేకుండా ఓన్లీ ఇదొకటే ఉంటే సమాసం అవుతుంది. 2x + 3 అంటే అది సమాసము అవుతుంది. సో మనకి ఈక్వల్ టు 9 ఇచ్చారు కాబట్టి ఈక్వల్ టు వచ్చిందంటేనే అది సమీకరణం అవుతుంది. నెక్స్ట్ x/2 - 1/4 = x/3 + 1/2ని సూక్ష్మీకరించండి అన్నారు, సాధించండి అన్నారు. సో మనకి సాధిస్తే x/2 - 1/4 = x/3 + 1/2. సో ఇక్కడ ఎక్స్ స్థిరరాశులు ఒక చోటికి చరరాశులు ఒక చోటికి తీసుకొస్తే x/2 మైనస్ ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంటుంది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది -x/3 అవుతుంది. ఈక్వల్ టు 1/2 ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది ఈక్వల్ టు అవతలకి +1/4. సో సింప్లిఫై చేస్తే దీనికి ఎల్సిఎం కడితే 2కి 3కి ఎల్సిఎం ఎంత 6 అవుతుంది. 6లో 2 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 × x 3x - 3 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 × x 2x 3x - 2x/6 ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది 4 అవుతుంది. సో 2 + 1/4. సో 3x - 2x అంటే x/6 ఈక్వల్ టు 3/4. సో ఈ x ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇక్కడ వస్తే మల్టిప్లై అవుతుంది అంటే x = 3/4 × 6. సో 4లోను 6లోను 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇందులో 2 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ 3 3 = 9/2. 9/2 అనేది ఆన్సర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 48కి గల అన్ని ప్రధానాంకాలు రాయండి. 48 యొక్క ప్రధానాంకాలు అంటే మనం 48కి ప్రధాన కారణాంక పద్ధతిని కనుక్కుంటే ఫస్ట్ 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 48లో 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 24లో 2 12 టైమ్స్, మళ్ళీ 12లో 6 టైమ్స్, మళ్ళీ 6లో 2 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 2 × 2 × 2 × 2 × 3 అవుతుంది. సో 2లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 4 ఉన్నాయి అంటే 2⁴ × 3. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 2⁴ × 3. నెక్స్ట్ 2 × 3/5 + 1/2 = 2 × 3/5 + 2 × 1/2లో ఉన్న ధర్మం ఏంటి? సో మనకి ఇక్కడ 2 ఇది a × b + c = ab + ac అవుతుంది. సో ఇక్కడ ఉన్న ధర్మం ఏంటంటే విభాగ న్యాయం. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ ఒక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు 3 గదులు కావాలను. ఆ పాఠశాలలో 400 మంది విద్యార్థులకు కావాల్సిన గదుల సంఖ్య ఎంత అంటే సేమ్ ఇందాక మనం చేసినట్టే ఇక్కడ కూడా. సో ఇక్కడ మనకి విద్యార్థులు ఇచ్చారు, గదులు ఇచ్చారు. ఇక్కడ 60 మంది విద్యార్థులకు 3 గదులు ఉంటే 400 మంది విద్యార్థులకు ఎన్ని గదులు ఉండాలంటే 400/60 × 3. 400/60 × 3 అంటే ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇందులో. సో 3 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 మళ్ళీ ఈ 40లో 20 టైమ్స్. సో 400 మంది విద్యార్థులకు కావాల్సిన గదుల సంఖ్య ఎంత 20. ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 2:3:1 అయితే త్రిభుజంలో ఒక కోణము ఎంత అన్నారు. సో త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీలు. మనకి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే మనకి రేషియో ఏమిచ్చారు 2:3:1 అన్నారు. సో కోణాలు ఏమవుతాయి ఇక్కడ నిష్పత్తి ఎంత 2:3:1 కాబట్టి కోణాలు ఏమవుతాయి 2x 3x x అవుతాయి. సో 3 కోణాలు మొత్తము కాబట్టి 2x + 3x + x = 180 డిగ్రీస్. 180 డిగ్రీస్కి ఈక్వల్ చేస్తాం ఈ 3 కోణాలు మొత్తం. సో ఈ సింప్లిఫై చేస్తే 6x = 180 అవుతుంది. 6 అనేది ఇందులో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, x = 30 డిగ్రీస్ వచ్చింది. సో 2x = ఎంత 2 × 30 60 డిగ్రీస్. 3x = ఎంత 3 × 30 90 డిగ్రీస్. సో ఇందులో ఒక కోణం అన్నారు. సో మనకి ఇక్కడ 30 60 90 వచ్చినాయి. సో ఇక్కడ మనకి ఒక కోణం అన్నారు కాబట్టి ఇక్కడ 3 కోణాల్లో ఒక కోణం మనకి 60 ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అలా కాకుండా ఇక్కడ 60 ఉండి ఇక్కడ 30 ఉందనుకో 2 and 3 కూడా కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఒకటే మనకి ఈ 3 కోణాల్లో ఒక కోణమే ఇచ్చారు కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది 60. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 20 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్ల కొలతలుగా గల దీర్ఘగణానికి రంగు వేయటకు చదరపు
సెంటీమీటర్కు చదరపు సెంటీమీటర్కు 5 పైసలు చొప్పున అయ్యే ఖర్చు రూపాయల్లో ఎంత అన్నారు. సో ఫస్ట్ మనకి దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2 × LB + BH + LH కదా. సో L అంటే మనకి 20 ఇచ్చారు, B = 15 ఇచ్చారు, H = 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యం కనుక్కుంటే మనకి 2 × L అంటే ఎంత? ఇది L, B, B, H, L, H, ఇది B. సో 2 × 20 + 15 అంటే 20 + 15 ఎంత? 300. 20 15 జర్ ఎంత? 300. 15 12 జర్ ఎంత? 180. 12 20 జర్ 240. 2 ఇంటూ సో ఇది వచ్చింది. సో ఇది మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 300 + 180 + 240 యాడ్ చేస్తే 720 వచ్చింది. ఈ 720ని మళ్ళీ మనం 2తో మల్టిప్లై చేస్తాం. చేస్తే 1440 వచ్చింది. 2 × 720 అంటే 1440 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు ఏమంటున్నారు మనకి? 1 చదరపు సెంటీమీటర్కి 5 పైసలు చెప్పిన అవుతే 1440కి ఎంత అవుతుంది అన్నారు. సో 1440 ఇంటూ ఇక్కడ 5 పైసలు అంటే మనం ఏ విధంగా రాయొచ్చు? 5/100 రూపాయల కింద రాసుకోవచ్చు కదా. సో 1440 ఇంటూ 5/100 వేస్తాం. సో క్యాన్సిల్ చేస్తే మనకి 72 రూపీస్ వచ్చింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్, 72 రూపాయలు. నెక్స్ట్, ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న వెల కన్నా 20% అధికంగా నిర్ణయించి 12% డిస్కౌంట్ ఇచ్చినా అతనికి వచ్చి లాభశాతం ఎంత అన్నారు. సో మనకి కొన్న వెల ఎంత? 100 రూపాయలు. ప్రకటన వెల అన్నారు కాబట్టి ప్రకటన వెల = 100 × 100 + 25 అంటే ఇది అధికంగా వచ్చింది. అంటే 100% అధికంగా వచ్చింది ఏమవుతుంది? 100 + 25 అవుతుంది /100 చేస్తే మనకి ఏమవుతుంది? 100 × 125/100. సో ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. మనకి ప్రకటన వెల ఎంత వస్తుంది? 25% అధికం అన్నారు కాబట్టి 25% అధికం అన్నారు కాబట్టి 125 వచ్చింది. తర్వాత ఏమంటున్నారు? డిస్కౌంట్ 12% ఇచ్చిన అన్నారు. డిస్కౌంట్ 12% ఇచ్చిన అంటే మనకి 125 × 100 అంటే కొన్న వెల మైనస్ 12%/100 చేస్తే ఇక్కడ 100 - 12 అంటే 88. 100లో నుంచి 12 తీసేస్తే మనకి 88 వస్తుంది. సో 125 × 88/100 చేస్తే మనకి 110 రూపాయలు వచ్చింది. ఈ 110 రూపాయలు ఏంటి? 12% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చిన అమౌంట్ ఇది. సో ఇప్పుడు లాభశాతం = మనకి కొన్న వెల 100 రూపాయలు అయితే ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చింది ఎంత? 110 రూపాయలు కదా. సో ఇక్కడ లాభశాతం = ఎక్కువ/తక్కువ. సో ఎక్కువ/తక్కువ అంటే డిస్కౌంట్ 12% ఇచ్చిన తర్వాత వచ్చిన అది మనకి మామూలుగా ఉన్నది. అంటే ఎక్కువ/తక్కువ అంటే ఇక్కడ మనకి ఎంత? 110 - 100. ఎక్కువ అంటే ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చిన అమౌంట్ మైనస్ కొన్న వెల /100 × 100. సో సింప్లిఫై చేస్తే 110లోంచి 100 తీస్తే 10/100 × 100. ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. 10%. సో లాభశాతం ఎంత? 10%. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 110. కొన్ని రాశుల బాహుళకం X. దత్తాంశంలోని ప్రతి రాశి నుండి 3 తీసివేయగా వచ్చే కొత్త దత్తాంశంకు బాహుళకం ఎంత అవుతుందంటే కొన్ని రాశుల బాహుళకం X అనుకుంటే ప్రతి రాశి నుంచి 3 తీసేయగా అంటే X - 3 తీసివేయగా వచ్చే కొత్త దత్తాంశం యొక్క బాహుళకం ఏమవుతుంది? X - 3 అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, వృత్తాకార పార్కు వ్యాసార్థం 40 మీటర్లు, దాని చుట్టూ బయట 7 మీటర్ల వెడల్పు బాట కలదు. అయినా ఆ బాట వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత అన్నారు. సో మనకి వృత్తాకార పార్క్ వ్యాసార్థం ఇచ్చారు. ఇది ఒక వృత్తాకార పార్క్ వ్యాసార్థం = ఎంత ఇచ్చారు? మనకి 40 మీటర్లు ఇచ్చారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? బయట బాట వృత్తాకార దాని చుట్టూ బయట 7 మీటర్ల వెడల్పు గల బాట కలదు. సో 7 మీటర్ల వెడల్పు గల బాట అంటే ఇది 7 మీటర్ల వెడల్పు గల బాట చుట్టూ కలదు. వృత్తాకార బాట చుట్టూ కలదు. సో అప్పుడు ఏమవుతుంది? వృత్తాకార పార్క్ వ్యాసార్థం R = 40 మీటర్లు, బయట బాట ఎంత? 7 మీటర్లు. సో బయట వృత్త వ్యాసార్థం ఎంత అవుతుంది? ఈ బయట వృత్త వ్యాసార్థం అంటే లోపలి వృత్తాకార పార్క్ వ్యాసార్థము ప్లస్ బాట వెడల్పు అంటే R + W. ఇది R అనుకుంటే ఇది W అవుతుంది. R + W = క్యాపిటల్ R అవుతుంది. క్యాపిటల్ R =
స్మాల్ ఆర్ ప్లస్ డబ్ల్యూ. ఇది బయట వృత్త వ్యాసార్థం అవుతుంది. ఈ మొత్తం వృత్త వ్యాసార్థము బయట వృత్త వ్యాసార్థం అవుతుంది. సో బయట వృత్త వ్యాసార్థం అంటే 40 + 7 = 47 మీటర్స్. సో ఇప్పుడు కంకణ వైశాల్యం. కంకణ వైశాల్యం అని అనొచ్చు, లేదంటే వృత్తాకార వైశాల్యం. సో ఏమవుతుంది? కంకణ వైశాల్యం = π × r², క్యాపిటల్ R² - స్మాల్ r². ఇక్కడ బాట ఇచ్చారు కాబట్టి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో π × ఇది ఏ రూపంలో ఉంది? a² - b² = a + b × a - v. ఈ ఫార్ములా రూపంలో ఉంది. సో అదే వేసుకున్నాం మనం. 22/7 × r + r అంటే 47 + 40 × 47 - 40 వేసుకుంటాం. సో 22/7 × 47 + 40 అంటే 87 × 47 - 40 అంటే 7. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. 22 × 87 అంటే 22, 87 జరంత 1914 మీటర్². సో ఆ బాట వైశాల్యం ఎంత వచ్చింది? 1914 మీటర్². ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 6x + y మరియు 3x - 2yల పొడవు వెడల్పులు గల దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అన్నారు. సో ఇది మనకి L ఇచ్చారు, B ఇచ్చారు. సో చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + B. సో దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా 2 × L + B. మనకి L వాల్యూ 6x + y, B వాల్యూ 3x - 2y. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 18x - 2y. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 18x - 2y. నెక్స్ట్ 3 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే అవి సరేఖీయ బిందువులు అంటారు. 3 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే అవి సరేఖీయాలు అంటారు. నెక్స్ట్ సమగణం యొక్క అంచుల సంఖ్య ఎంత అంటే 12. నెక్స్ట్ గ్రీకుల గణన విధానం లాజిస్టికా. ఆప్షన్ 2 కరెక్ట్. 115కి 116. 50 మార్కులకు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్య సాధన శాతం ఎంత అంటే 50%. 50 మార్కులకు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్య సాధన శాతం ఎంత? 50%. నెక్స్ట్ గణిత గ్రంథాలయంలో ఉండవలసిన ముఖ్య గ్రంథం గణిత డిక్షనరీ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ CCM మీన్స్. CCM అనగా కంటెంట్ కమ్ మెథడాలజీ. CCM మీన్స్ కంటెంట్ కమ్ మెథడాలజీ. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో గణిత విద్య ప్రధాన గమ్యం ఏంటంటే పిల్లల ఆలోచనలను గణితీకరించడం. ఆప్షన్ 2 కరెక్ట్. పిల్లల ఆలోచనలను గణితీకరించడం అనేది ప్రధాన లక్ష్యం గణిత విద్యా భావనలో. ప్రధాన గమ్యం ప్రాథమిక స్థాయిలో గణిత విద్య ప్రధాన గమ్యం ఏంటంటే పిల్లల ఆలోచనలను గణితీకరించడం. నెక్స్ట్ 120 బిట్ మ్యాథ్స్లో లాస్ట్ బిట్. ఇది సమస్య పరిష్కార పద్ధతి కాదంటే 3 ఆప్షన్స్లో జామితీయ పద్ధతి అనేది సమస్య పరిష్కార పద్ధతి కాదు. పునఃప్రవచన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సాదృశ్యాల పద్ధతి అనేవి సమస్య పరిష్కార పద్ధతిలో ముఖ్యమైనవి. సో ఇక్కడితో మ్యాథ్స్ బిట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.